దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన అమృత ప్రణయ్ కేసులో ఒకరికి ఉరిశిక్ష, ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించింది. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. అప్పుడు అమృత 5 నెలల గర్భిణి. ఆమె ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేకపోయిన తండ్రి మారుతీరావు అస్గర్ అలీ అనే ఒక ఉగ్రవాదికి ₹1 కోటి సుపారీ ఇచ్చి మరీ గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఒక గ్యాంగ్తో కుమ్మక్కై ప్రణయ్ని అత్యంత దారుణంగా హత్య చేయడం అనేది జరిగింది. మొత్తం మీద వాళ్ళ పాపం పండింది. పోలీసులు కూడా ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. పోలీసులు ఒకవైపు, ఇంకొక వైపు ప్రణయ్ తల్లిదండ్రులు అమృత ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఫోకస్ చేశారు. ఈ భూమి మీద లేకుండా పోయిన ప్రణయ్కి న్యాయం జరగాలని వారు పట్టుబట్టారు. వారు కోరుకున్నట్టే పోలీసులు కూడా గట్టిగా ఛార్జ్ షీట్స్ వేయడం, అలాగే సాక్షుల్ని ప్రవేశపెట్టడం, కోర్టు కూడా వారందరినీ విచారణ జరపడం, మొత్తం మీద సరైన తీర్పును వెలువరించడం అనేది జరిగింది.